హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎండి ఎంఎస్ అడ్మిషన్స్కి సంబంధించి ఎవరైనా బీక్యాట్ కానీ సీక్యాట్ ఎన్ఆర్ఐ కోటా కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటా కానీ ట్రై చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఆ, ఇంకా క్వాలిఫై అవ్వలేదు, కట్ ఆఫ్ తగ్గితే క్వాలిఫై అవుతాం మనము, సో దట్ ఏదో ఒక కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి, ఏదైనా ఎన్ఆర్ఐ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో అనుకునే వాళ్ళు తప్పకుండా గైడెన్స్ కోసం మనల్ని కాంటాక్ట్ చేయవచ్చు. సో కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో మీరు మెసేజ్ కానీ లేదంటే డైరెక్ట్గా కాల్ అయినా చేయొచ్చు. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా మనం ఇంతకుముందు ఈ కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గొచ్చు అనే దానిపైన ఒక వీడియోలో డిస్కస్ చేసాము. అయితే అప్పుడు మన దగ్గర ప్రాపర్ డేటా లేదు అండ్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. అది ఏంటనంటే జనరల్ కేటగిరీ అయితే 104 వరకు కట్ ఆఫ్ తగ్గొచ్చు, అదే రిజర్వేషన్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లాంటివి అయితే 78 వరకు కూడా తగ్గొచ్చు అనేది ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు మనకి కొంత డేటా అవైలబుల్గా అయితే ఉంది. సో ఆ డేటాని బట్టి మనము అసలు ఎంతవరకు ఉండొచ్చు అనేది కొంతవరకు యాక్యురేట్ అనిపిస్తుంది నాకు కూడా. చూద్దాము, అది 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 మీతో షేర్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది యాక్చువల్గా 2023కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. దీంట్లో చూడండి, 50th పర్సెంటైలు 40th పర్సెంటైలు కట్ ఆఫ్. ఈ స్కోర్ వదిలేసేయండి, అప్పుడు ఉన్న స్కోర్స్ అవి వదిలేసినట్లయితే మనకి ఈ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా 50th పర్సెంటైల్ ఫర్ జనరల్ కేటగిరీ, 40th పర్సెంటైల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనమాట. ఓకే, ఇది 23కి సంబంధించినటువంటి డాక్యుమెంటు. ఇదిగోండి, నీట్ పీజీ 2023, రైట్. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాను. సో ఇది అదే 23కి సంబంధించింది. ఇది 24 అనమాట, నీట్ పీజీ 2024కి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించి మీకు చెప్పాను. సో జనరల్ కేటగిరీ 50th పర్సెంటైల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ 40th పర్సెంటైల్. ఓకే, ఇది ఈ వీడియో మీరు కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి వీడియోని. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, 23లో 24లో 50th పర్సెంటైల్ ఫర్ జనరల్ కేటగిరీ, 40th పర్సెంటైల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఓకే, సో ఇది 24 నీట్ 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి పర్సెంటైల్స్ అనమాట, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో దీన్ని చెప్పాను కదా, 2 సార్లు రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం వచ్చేసి మనకి 15th పర్సెంటైల్కి జనరల్ కేటగిరీకి 15th పర్సెంటైల్కి తగ్గించారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి 10th పర్సెంటైల్కి తగ్గించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, 50-40. ఓకే, అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది 15th 10th. దీని తర్వాత మళ్ళీ సారీ అండి, ఈ కాఫ్ కోసం ఇప్పటికీ చాలా హాస్పిటల్స్ తిరిగాను, ఇది ఎందుకో తగ్గట్లేదు, మెడిసిన్స్ ఇంకా వాడుతూనే ఉన్నాను.
ఓకే. మీరు ఆల్రెడీ డాక్టర్స్ కదా! ఎవరైనా పల్మనాలజీ డిపార్ట్మెంట్‌లో పనిచేసే వాళ్ళు ఉన్నట్లయితే రికమెండ్ చేయండి, ఏమన్నా ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆల్రెడీ నేను కొన్ని యాంటీబయాటిక్స్ అపోలో హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. ఇవన్నీ వాడుతూనే ఉన్నాను. బట్ స్టిల్ ఎందుకో ఇది కొంచెం తగ్గట్లేదు. సో మధ్య మధ్యలో కాఫ్ వచ్చినప్పుడు కొంచెం బేర్ చేయండి దయచేసి. రైట్. సో 15, 10 అండ్ ఫైనల్గా మళ్ళీ 5th పర్సెంటైల్కి వచ్చేసింది. జనరల్ అండ్ అదర్ రిజర్వేషన్ కేటగిరీస్ అన్నీ కూడా 5th పర్సెంటైల్కి తగ్గించారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 50th పర్సెంటైల్, 40th పర్సెంటైల్, ఇదైతే కామన్గా ఉంది 23లో, 24లో. అదేవిధంగా 25లో కూడా సేమ్ ఉంది. ఓకే, 25లో 50th, 40th ఇవి కామన్గా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఇది 50th వచ్చేసి డైరెక్ట్గా 15th వెళ్ళిపోయింది. ఇదేమో 10th పర్సెంటైల్కి వెళ్ళిపోయింది. సో ఈ 5th పర్సెంటైల్ అనేది కాసేపు మన ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాము. సో ఈ 50th పర్సెంటైల్ 15 పర్సెంటైల్కి వెళ్తే మనకి స్కోర్ ఎంత తగ్గొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో 50th పర్సెంటైల్కి వచ్చేసి 276 మార్క్స్. ఇది ఈ సంవత్సరంది. ఓకే, క్లియర్గా చూడండి. 50th పర్సెంటైల్ 276 మార్క్స్. అదేవిధంగా 40th పర్సెంటైల్ 235 మార్క్స్. ఓకే, సో మన దగ్గరికి ఈ డేటా రీసెంట్గానే వచ్చింది. ఆ వీడియో చేసిన తర్వాత మనకు వచ్చిందనమాట నిన్న. సో హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 707 అనమాట. ఓకే, 800 మార్క్స్కి హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి 707. ఓకే, దీనికి ఇది ర్యాంక్ అనమాట. ఓకే, సో ర్యాంక్ 1, 2, 3 ఈ విధంగా మనకి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మన దగ్గర డేటా ఉంది. సో ఇది ఎంత, 2,30,000. ఓకే, మధ్యలో కొన్ని మిస్ అయ్యాలండి, మిస్సింగ్ ర్యాంక్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వీళ్ళకి మైనస్ మార్క్స్ కూడా వచ్చాయి కొంతమందికి. ఓకే, కొంతమందికి 0 కూడా వచ్చింది. అండ్ కొంతమందినేమో విత్ హెల్డ్లో పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఆ విత్ హెల్డ్లో వదిలేసి మిగిలిన వాటన్నిటికీ నేను పర్సెంటైల్ క్యాలిక్యులేట్ చేసి చూసాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందాక చూపించినట్లు ఈ 50th పర్సెంటైల్కి 276 మార్క్స్ కరెక్టేనా కాదా అనేది ఒకసారి మీకు చూపిస్తాను. 50th పర్సెంటైల్ 276 కదా. ఇదిగోండి 50th పర్సెంటైల్, వీళ్ళంతా కూడా 50th పర్సెంటైల్లోనే ఉన్నారు. 277 మార్క్స్ వచ్చాయి. ఓకే, సో 50th ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, మనం డౌన్కి వెళ్దాము. ఎస్, ఇక్కడ 50th పర్సెంటైల్ తీసుకున్నట్లయితే అంటే 49.99 తీసుకున్నా కూడా 277 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో 50th పర్సెంటైల్ మనకి అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం సో 1 మార్క్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, 276 రావాలి, 277 వస్తుంది మనకి. ఓకే, సో ఇది 50th పర్సెంటైల్. అదేవిధంగా దీని తర్వాత మనకి ఇంకొకటి ఏముంది, 40th పర్సెంటైల్ కదా, 255 మార్క్స్. సో ఇదంతా కూడా 40th పర్సెంటైల్. అంటే పర్సెంటైల్ అన్నప్పుడు మీకు ఆఫ్ కోర్స్ ఈ డెసిమల్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసి మనకి దాన్ని బట్టే ర్యాంక్ అసైన్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 40th పర్సెంటైల్ తీసుకున్నట్లయితే 236 స్కోర్ వచ్చింది మనకి. ఓకే, బట్ యాక్చువల్గా ఎంత, 235.
అంటే ఇక్కడ ఒక మార్క్ ఎక్కువ వచ్చింది మనకి, ఇక్కడ ఒక మార్క్ ఎక్కువ వచ్చింది. సో 45th పర్సెంటైల్ చూద్దాం. 255 కదా, 45th పర్సెంటైల్కి మాత్రం 255 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇది కన్ఫర్మ్ కదా, అంటే మీకు పర్సెంటైల్ మీకు తెలియదు కదా. సో ఇక్కడ ఉన్న దీన్ని బట్టి అంటే ఈ 3 క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయి పర్సెంటైల్, సో దీనికి ఈక్వల్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్ చేసి మనం ముందుగా మన అనాలిసిస్ కరెక్టా కాదా అనేది కన్క్లూజన్కి వచ్చాము. ఇక్కడ ఒక మార్క్ మనకి ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఓకే, సో 1 మార్క్తోని ఓకే కొంచెం అటు ఇటుగా పెద్ద ప్రాబ్లం లేదు. మనం చేసేదంతా 100% యాక్యురసీ కూడా కాదు. ఇదంతా కూడా జస్ట్ ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేసాం మనము. ఇది మీరు 100% ఇలాగే ఉంటుంది, మీరు చెప్పారు కదా మాకు రాలేదు అని మీరు తర్వాత అనకుండా ఉండడం కోసం నేను ముందే చెప్తున్నాను. సో ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట, రైట్. సో ఇది కన్ఫర్మ్ అయింది కదా. అయితే ఇప్పుడు మనకి 50th పర్సెంటైల్ అనేది మనకి ఎంతవరకు తగ్గించే అవకాశం కనిపించింది? ఇందాక ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు 15 పర్సెంటైల్కి తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రకారంగా మనం 15th పర్సెంటైల్కి ఎంత స్కోరు ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ సో 143కి వచ్చిందండి ఆల్రెడీ. ఓకే, 142, చూడండి వీళ్ళంతా కూడా 15th పర్సెంటైల్లోనే ఉన్నారు. 141కి వచ్చింది, 141 స్కోర్ అనమాట. రైట్, సో 15th పర్సెంటైల్ 141 స్కోరు. అంటే మనకి ఈ సంవత్సరం పర్సెంటైల్ని మెన్షన్ చేయలేదు, అంటే మెన్షన్ చేయడం ఇన్ ద సెన్స్ ఇక్కడ పర్సెంటైల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, బట్ స్కోర్ కూడా మెన్షన్ చేశారు. లాస్ట్ ఇయర్ స్కోర్ లేదు, ఓన్లీ పర్సెంటైల్ మాత్రమే మెన్షన్ చేశారనమాట కట్ ఆఫ్లా. ఈ 276 మనకి ఇప్పుడు స్కోర్ని బట్టి కాబట్టి మేబీ ఈ పర్సెంటైల్ని రౌండ్ ఆఫ్ చేసేసి మేబీ 141 అంటారు. 141 అంటే ఈ కింద వాళ్ళు కూడా ఈ 141 ఎంతవరకు వచ్చిందో వీళ్ళందరూ, అంటే వీళ్ళకి 14.98 పర్సెంటైల్ ఉన్నా కూడా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో మనం 15 పర్సెంటైల్ అయితే ఒకవేళ దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 142 ఉండొచ్చు. ఓకే, సో ఆ విధంగా 1 మార్క్ అటు ఇటు ఏదైనా ఉండొచ్చు. సో ఇంత కష్టపడి ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు అని కొంతమంది తిట్టుకుంటున్నారు కూడా మేబీ. సో ఎనీవే ఏదో చేద్దామని చేస్తున్నాను, మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు సారీ. సో 141 15th పర్సెంటైల్కి. ఓకే, ఇక ఫైనల్గా అంటే లాస్ట్ ఇయర్ 2 సార్లు రెడ్యూస్ చేశారు కదా, 15th నుంచి లాస్ట్కి 5th పర్సెంటైల్ కూడా వెళ్ళింది కిందకి. సో దానికంటే ముందు మనం 10th పర్సెంటైల్ కూడా చూద్దాం. రిజర్వేషన్ వాళ్ళకి 10th పర్సెంటైల్ దాకా కూడా సెకండ్ అంటే ఫస్ట్ టైం రెడ్యూస్ చేయడం జరిగిందనమాట కదా. సో అది ఎంతవరకు ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది. సో 10th పర్సెంటైల్ వచ్చేసి మనకి 119 అనమాట స్కోరు. ఓకే, చూడండి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు కదా. నేను మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఇంకొక టేబుల్ వేసి చూపిస్తాను క్లియర్గా. సో ఒకవేళ 10th పర్సెంటైల్ కంటే తక్కువ ఇంకా కిందకి వెళ్ళింది అనుకోండి 5th పర్సెంటైల్, సో అది కూడా ఎంత అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
సో 90 అనమాట. 5th పర్సంటైల్ వచ్చేసి 90. సో మీకు ఫైనల్గా ఇంకొక ట్విస్ట్ పాయింట్ కూడా చెప్తాను, అది వెయిట్ చేయండి కాస్త. సో 90 వరకు వస్తుందన్నమాట 5th పర్సంటైల్ అంటే ఆల్మోస్ట్. ఓకే, ఇది. సో ఇప్పుడు ఒక్కసారి మీకు అన్నీ క్లియర్గా ఒకసారి చూపిస్తాను. దీన్ని బట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గొచ్చు అనేది, అండ్ ఎంత స్కోర్ వరకు రిజర్వేషన్ వాళ్ళకి అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ పర్సంటైల్ 50 తీసుకుంటే 276 స్కోరు, యాక్చువల్ స్కోరు. మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి 277 వచ్చింది, అంటే 1 మార్క్ ఎక్స్ట్రా ఉంది. సో 1 మార్క్ ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంటుంది మనం చేయబోయే ఈ అనాలిసిస్లో. కాబట్టి ఆ 1 మార్క్ 1 or 2 మార్క్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి అది ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ 45th పర్సంటైల్ 255, మనకు కూడా 255 వచ్చింది. 40th పర్సంటైల్ 235, మనకు 236 వచ్చింది. ఇక్కడ కూడా 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సో 1 మార్క్ ఎక్స్ట్రా అని అనుకుంటే 1 మార్క్ మనం మైనస్ చేసుకోవచ్చు, మనం ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో. సో ఆ ప్రెడిక్టెడ్ స్కోర్ ఎంత, ఒకవేళ ఈ 50th జనరల్ కేటగిరీ కదా ఇది. సో ఈ 50th పర్సంటైల్ నుంచి దీనికి వచ్చిందనుకోండి 15th పర్సంటైల్కి. సో అప్పుడు 141 ఉండే అవకాశం ఉంటుంది. 141 అంటే మనకి 1 మార్క్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించిన 140 అని అనుకోవచ్చు. ఓకే, 140 ఇది ఎక్స్పెక్టెడ్ అని అనుకుంటున్నాము, ఏది ఈ అనాలిసిస్ ప్రకారంగా. ఒకవేళ ఇది SC ST వాళ్ళకి సంబంధించింది, OBC వీళ్ళకి, అండ్ వాళ్ళది 10th పర్సంటైల్కి తగ్గించారనుకోండి 119కి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకవేళ 1 మార్క్ మనకి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని 1 మార్క్ మైనస్ చేసుకుంటే 118 అని అనుకోవచ్చు. ఇన్ కేస్ అంతకంటే ఇంకా తగ్గిందని అనుకోండి 90కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మీకు లాస్ట్లో ఇంకొక ట్విస్ట్ చెప్తానని చెప్పాను కదా. సో 23లో డైరెక్ట్గా అందరినీ ఎలిజిబుల్ చేయడం జరిగిందనమాట. ఓకే, 23లో ముందుగా మనకి ఇచ్చినటువంటి స్కోర్స్ ఎంత, 50th పర్సంటైల్ 40th పర్సంటైల్. ఈ 50th పర్సంటైల్కి 291 స్కోర్ ఉండింది అప్పుడు, అండ్ 40th పర్సంటైల్కి 257 ఉండింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్యూస్ చేసి ఎలా అంటే డైరెక్ట్గా 0 చేశారనమాట. ఓకే, 0 పర్సంటైల్ అండ్ ఎబో వచ్చిన వాళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లుగా డిక్లేర్ చేశారు. సో అందరూ క్వాలిఫై అయ్యారు. కాబట్టి అలాంటి ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు, సీట్లకు సరిపోయినంత మంది లేరు అని అనుకున్నప్పుడు అలా చేసే అవకాశం ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ అయితే అలా చేయలేదు. లాస్ట్ ఇయర్ 5th పర్సంటైల్ దాకా వచ్చారనమాట. 5th పర్సంటైల్ లాస్ట్, ఇంకా అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళని ఎలిజిబుల్ చేయలేదు. ఓకే, సో మరి ఈ సంవత్సరం ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంత తక్కువ మందే కనిపిస్తున్నారు కాంపిటీషన్ అయితే ఈ మేనేజ్మెంట్ కోటా ఇట్లాంటి వాటిల్లో నంబర్ చూసుకున్నట్లయితే. బట్ అది డిపెండ్స్ అనమాట, స్టేట్ని బట్టి ఉంటుంది ఇవన్నీ. అది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి బీక్యాట్లో ఎంతవరకు సీట్ రావచ్చు, సీక్యాట్, ఇన్స్టిట్యూషనల్ కోటా ఇట్లాంటివన్నీ కూడా మరొక వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికైతే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ అయితే 140 or 141, SC ST OBC అయితే 118 or 119 ఇది అనుకుంటున్నాము. చూద్దాం.
ఒకవేళ ఇవే వస్తాయా, లేకపోతే మనకి ఇంతకుముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 104/78 అలా వస్తాయా అనేది వెయిట్ చేసి చూడాలి. ఆ, తెలీదు, నాకు డైలీ చాలామంది కాల్ చేస్తున్నారు, రివైజ్డ్ కట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి ఏంటి అనేది. తెలీదు, వాళ్ళు 1 or 2 డేస్లో వస్తుంది అనేసి అనుకున్నాం, బట్ ఇంతవరకు ఇంకా రాలేదు. మేబీ వీకెండ్ లోపల రావచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. సో చూద్దాము ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉన్నట్లయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్, సో మీరు మన వీడియో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మన మిగిలిన వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.